నేను అన్నీ బాగానే నడుచుకుంటున్నా, నాకు ఈ పరిస్థితులు ఏంది తండ్రి అని ఫస్ట్ ప్రశ్న. చివర ఆన్సర్ మళ్ళీ అదే చరణంలో చివర, నా కలిగిన ఈ వేదనలన్నీ నీ దెబ్బలని నాకు తెలుసు, అయినా నీ చేతుల్లోకి తీసుకొని నన్ను నలగొట్టడం కంటే నాకు ఉత్తమమైంది ఇంకొకటి ఏముంది, అదే నాకు ఇష్టం, కానీ కొట్టు, నలగొట్టు, నువ్వు ఎంత నలగొడితే అంత పరిమళం నా నుండి వెదజల్లిద్దన్న సంగతి నాకు తెలుసు. హల్లెలూయా. ప్రియులారా, కలత చెందొద్దు. నీకెంతో ఇష్టమైన వారు నీకు దూరం అయిపోతారు. కఠినమైన శ్రమలు, నీకెంతో ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు. నువ్వెంతో ప్రేమించే వాళ్ళు నీకు కనుమరుగైపోతారు. నా అనుకున్న వాళ్ళు నీ మీద ధ్వజం ఎత్తుతారు. లేనిపోని వాని నీ మీద నిందా ప్రచారం చేస్తారు. నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు. 10 మందిలో ఆరడి పరుస్తారు. అవమానాలకు అప్పగిస్తారు. ఊహించని పరిణామాలు, ఊహించని పరిస్థితులు. ఇవన్నీ దేవుడు ఎరగలేదు అనుకోవద్దు, దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు మౌనముగా గమనిస్తూ ఉన్నాడు. నీకు జరుగుతున్న అన్యాయం ఆయన చూస్తున్నాడు. నీ మీద వచ్చిన నిందను, దూషణను, ద్వేషాన్ని చూస్తున్నాడు. అందులో నీ నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు, అండ్ నీ నమ్మకత్వాన్ని కూడా చూస్తున్నాడు. ఆ కఠిన స్థితిలో సైతం నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు చూడు, అది కనిపెడతాడు ఆయన.